2017లో వచ్చిన పాపియాన్ సినిమా 1973 నాటి పాపియాన్ సినిమాకు రీమేక్. పాపియాన్ అనేది 1969లో హెన్రీ చారియర్ రాసిన ఆత్మకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం. ఇది ఒక మనిషి స్వేచ్ఛ కోసం చేసిన అలుపెరుగని పోరాటం. ఈ సినిమా మనిషి సంకల్పబలం ముందు ఏ శక్తి నిలవలేదని నిరూపిస్తుంది. కథ 1931లో ప్యారిస్ నగరంలో మొదలవుతుంది. హెన్రీ చారియర్ ఒక తాళాలు పగలగొట్టే దొంగ. అతని ఛాతిపై సీతాకోకచిలుక టాటూ ఉంటుంది. ఫ్రెంచ్ భాషలో పాపియాన్ అంటే సీతాకోకచిలుక. అందుకే అతన్నందరూ పాపియానని పిలుస్తారు. పాపియాన్ తన ప్రేమించిన అమ్మాయితో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని అనుకుంటాడు. కాని ఒక గ్యాంగ్స్టర్కు సంబంధించిన హత్యకేసులో పాపియాన్ను అన్యాయంగా ఇరికిస్తారు. అతను చెయ్యని నేరానికి ఫ్రెంచ్ ప్రభుత్వం అతనికి జీవితకాల జైలు శిక్ష విధిస్తుంది. అతన్ని ఫ్రెంచ్ గయానాలోని అత్యంత కఠినమైన జైలుకు పంపిస్తారు. జైలుకు వెళ్లే ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు పాపియాన్కు లూయిస్ డేగా అనే వ్యక్తి పరిచయమవుతాడు. డేగా ఒక సంపన్న నకిలీదారుడు. అతను జైలులో తన ప్రాణాలను కాపాడుకోవడానికి డబ్బును రహస్యంగా దాచుకుంటాడు. అతని దగ్గర చాలా డబ్బులున్నాయని తెలిసి మిగిలిన ఖైదీలు అతన్ని చంపడానికి ప్రయత్నిస్తారు. పాపియాన్కు ఎలాగైనా అక్కడి నుండి పారిపోవాలనే పట్టుదల ఉంటుంది. కాని దానికి చాలా డబ్బు అవసరమవుతుంది. డేగా బలహీనంగా ఉండటం వల్ల ఇతర ఖైదీలు డబ్బు కోసం అతన్ని చంపేస్తారని పాపియాన్ గ్రహిస్తాడు. అప్పుడు పాపియాన్ లూయిస్ డేగాతో ఒక ఒప్పందం చేసుకుంటాడు. నేను నిన్ను ఖైదీల నుండి రక్షిస్తాను. దానికి బదులుగా నాకు జైలు నుంచి పారిపోవడానికి కావాల్సిన డబ్బును నువ్వివ్వాలి. ఈ విధంగా మొదలైన వారి బంధం కాలక్రమేణా ఒక గొప్ప స్నేహంగా మారుతుంది. ఫ్రెంచ్ గయానాలోని జైలు నరకం కంటే దారుణంగా ఉంటుంది. అక్కడ ఖైదీలను జంతువుల కంటే హీనంగా చూస్తారు. జైలు వార్డెన్ బారెట్ చాలా క్రూరమైన వ్యక్తి. అక్కడ ఖైదీలు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. మొదటి తప్పుకు శిక్ష 2 ఏళ్లపాటు చీకటి గదిలో ఒంటరిగా బంధించడం. రెండవ తప్పుకు శిక్ష 5 ఏళ్లపాటు చీకటి గదిలో బంధించడం. మూడవ తప్పుకు శిక్ష మరణశిక్ష. అంతేకాకుండా అక్కడి అడవుల్లో చిత్తడి నేలల్లో ఖైదీరు చేత వెట్టిచాకిరీ చేయిస్తుంటారు. దీంతో పాపియాన్ అక్కడి నుండి ఎలాగైనా తప్పించుకోవాలని నిరంతరం ఆలోచిస్తుంటాడు. ఒకరోజు అడవిలో చెట్లు నరికే కఠినమైన పనిలో ఉన్నప్పుడు కాపలాదారుల కళ్ళుగప్పి పాపియాన్ మెరుపు వేగంతో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. అడవిగుండా ప్రాణాలకు తెగించి పరిగెత్తుతాడు. అయితే దురదృష్టవశాత్తు జైలు అధికారులు అతన్ని వెంబడించి క్రూరంగా కొట్టి మళ్లీ బంధిస్తారు. జైలు నిబంధనల ప్రకారం తప్పించుకోవడానికి ప్రయత్నించినందుకు శిక్షగా అతన్ని 2 ఏళ్లపాటు చీకటి గదిలోకి నెట్టివేస్తారు. ఇక్కడి నుంచి సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చీకటి గదిలో 2 ఏళ్లపాటు ఒంటరిగా ఉంటే మనిషి మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఆ భయంకరమైన చీకటి గది నుండి బయటపడి తన ప్రాణాలకు తెగించి పాపియాన్ ఆ నరకప్రాయమైన జైలు నుండి ఎలా తప్పించుకున్నాడో తెలియాలంటే ఈ సినిమాను ఖచ్చితంగా చూడాల్సిందే. ఈ సినిమాలో ఎమోషనల్ మరియు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి. సినిమా అయిపోయాక కూడా ఆ పాత్రలు మీ మెదడులోనే చాలా కాలం ఉండిపోతాయి. మీరు అడ్వెంచర్ సినిమాలను ఇష్టపడుతున్నట్లయితే పాపియాన్ తప్పక చూడాల్సిన సినిమా. మీకు ఇలాంటి మరిన్ని అడ్వెంచర్ సినిమాల గురించి తెలుసుకోవాలనుందా? అయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.